డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 6th క్లాస్ మ్యాథమెటిక్స్లోని డెసిమల్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 8.4 చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 8.4 ముందు కాన్సెప్ట్ మరియు కాన్సెప్ట్లో ట్రైదిస్ చెబుతూ మనము ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా కాన్సెప్ట్ పూర్తిగా విని మీరు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఒక్కొక్క ప్రాబ్లము మీరు వీడియో ఆఫ్ చేసి ప్రాబ్లం చేసుకొని తరువాత మీరు చేసింది రైటో రాంగో చూసుకునే పొజిషన్కి మీరు రావాలని ఆశిస్తూ కాన్సెప్ట్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనము సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఎడిషన్ చేయాలన్నా మనం ఏం చేయాలి? లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకొని చేసేయటమే. దాట్స్ ఆల్. సబ్ట్రాక్షన్ ఆఫ్ డెసిమల్స్ చెప్పుకోవడం జరుగుతుంది. సో సబ్ట్రాక్ట్ 1.32 ఫ్రమ్ 2.58. సో ఇక్కడ 1.32లో హోల్ నెంబర్ పార్ట్ 1, సో డెసిమల్ పార్ట్ 32. సో డెసిమల్ పార్ట్ 32లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే 2 ఉన్నాయి. సో వాటిని ఏమంటాము? డెసిమల్ ప్లేసెస్ అంటాము. ఇక్కడ డెసిమల్ పార్ట్ 58, దీంట్లో నెంబర్స్ 2 నెంబర్స్ ఉన్నాయి. సో ఇవి లైక్ డెసిమల్స్ అని మనకు తెలిసిపోయిన వెంటనే మనకి బాగా మన వీడియోలు విన్నట్లయితే మీకు చాలా సులభంగా ఉంటుంది. ఇవి లైక్ డెసిమల్సా అన్లైక్ డెసిమల్సా అని. మీకు ఇంకో విషయం కూడా ఏంటంటే ఇలా కూడా రాసుకోవచ్చు మీరు. సో ఇవి కూడా మీ కంటికి లైక్ డెసిమల్స్ అలా కనబడి, ఎందుకంటే 1/10 1/100 రాసినట్లయితే సింపుల్గా 100 డినామినేటర్ ఉంది. ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అని మనకు అర్థమవుతున్నాయి. సో ఇదే విధంగా ఇక్కడ కూడా మీకు డెసిమల్ నెంబర్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి? ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ 2 నెంబర్లు ఉంటే లైక్ డెసిమల్స్. దట్స్ ఆల్. సో ఈక్వల్ డెసిమల్ నెంబర్స్ ఉన్నప్పుడు మీకు డెసిమల్ ప్లేసెస్ ఉన్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు, సింపుల్గా చేయటమే. సో ఫ్రమ్ ఉన్న నెంబర్ ముందు రాయండి. -1.32. ఓకే, 8లో 2 పోతే 6, 5లో 3ని సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 2, 2లో 1 సబ్ట్రాక్షన్ చేస్తే 1. దాట్స్ ఆల్. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ 1.74 ఫ్రమ్ 3.5. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 2, ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 1. సో రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్లో 0 పెట్టండి, సరిపోతుంది. 3.50 మైనస్ 1.74 దట్ ఈజ్ ఈక్వల్, చూడండి ఒకసారి, ఇక్కడ 4, 10. 10లో 4 పోయినట్లయితే 4 సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. 4లో 7 సబ్ట్రాక్ట్ అవ్వదు కదా. సో మనకు తెలుసు అప్పు తీసివేద అంటాం కదా మనం, బారోయింగ్ సబ్ట్రాక్షన్. సో 14లో 7. నెక్స్ట్ 2లో మనం 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1. సారీ, బారోయింగ్కి 10 తెచ్చుకోవడం ఏంది సార్, నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటే మీరు సులభంగా చెప్తాను చూడండి ఒకసారి. ఎందుకంటే ఇవి కూడా మీకు చెప్పాలి, చెప్తే నెక్స్ట్ మీకు ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి, సులభంగా చేస్తారు. ఫస్ట్ థర్డ్ పొజిషన్లో డెసిమల్ పాయింట్ తర్వాత థర్డ్ చూడండి, 1/1000. 1/1000కి మనము 10తో మల్టిప్లై చేస్తే 10 1 జా 10 100 జా. సో 1/100, ఇక్కడ 1/100 వచ్చింది చూసేయండి. నెక్స్ట్ 1/100ని 10తో మల్టిప్లై చేస్తే 10 1 జా 10 10 జా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10. చూడండి ఇక్కడ వచ్చేసింది. 1/10ని మనం 10తో మల్టిప్లై చేస్తే 1s వస్తుంది. 1 1 జా 1. ఈ 1ను 10తో మల్టిప్లై చేస్తే 10 1 జా 10. ఇక్కడ నుండి 10ని 10తో మల్టిప్లై చేస్తే 10 10 జా 100. అంటే మీరు గమనించండి, ఇక్కడ ఈ 1లో 1 అనుకోండి, 1ను మనం సబ్ట్రాక్షన్ 1ని బారోయింగ్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మీరు 1లో ఎన్ని 10s ఉంటాయంటే 1/10లో ఎన్ని ఉంటాయంటే 10 1/10లో ఉంటాయి. సో 1/10 ఉన్న నెంబర్లో మనము బారోయింగ్ చేసామంటే ఒక్క నెంబర్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని నెంబర్లు? 5 నెంబర్స్ ఉన్నాయి కదా, 5 1/10లో ఉన్నాయి. సో 1 1/10 తీసుకున్నప్పుడు ఏమైంది మనకి? 1 1/10 అంటే 100s ఎన్ని ఉన్నట్లు చూడండి ఒకసారి. 1 1/10 తీసుకున్నప్పుడు మనకి అక్కడ 10 1/100లో ఉన్నట్లు. ఇక్కడ 1/100లో 0 ఉన్నాయి కదా, సో 0 + 10 వచ్చేసి 10 అవుతున్నాయి. ఇక్కడ చూద్దాం, గమనించండి, ఇక్కడ 1s ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి.
2 + 1 రాసుకుంది. ఈ 1 వన్స్ తీసుకెళ్తే 1 వన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 × 1/10. అంటే ఆల్రెడీ 10/1/10 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 1/10 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 ఈ ఒక 10 14. మీకు వివరంగా అర్థం అవడం కోసం మాత్రమే బారోయింగ్ డెసిమల్స్ లో కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైనట్లయితే చాలా సులభంగా సాధారణ సబ్ట్రాక్షన్ చేసినట్లే బారోయింగ్ సబ్ట్రాక్షన్ మీరు చేస్తే చాలా సులభంగా వస్తుంది. యు ట్రై దిస్. గమనించండి ఒకసారి. ఫస్ట్ సబ్ట్రాక్ట్ 1.85 ఫ్రమ్ 5.46. సో ఫస్ట్ 5.46 రాయండి. ఇక్కడ కూడా 1.85 ఎందుకు రాశారంటే మనం చూసిన వెంటనే లైక్ డెసిమల్స్ చాలాసార్లు చెప్పారు ఇప్పటికే. 1 ఇక్కడ 10 అయితే 10 ఒక 4 మామూలుగా సబ్ట్రాక్షన్ లాగే. దాట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి 8.28 మైనస్ 5.25. సో 8 లో 5 పోయినట్టు 5 సబ్ట్రాక్ట్ చేస్తే 3, 2 లో 2 పోతే 0, 3.03. ఇక్కడ చూద్దాం సి ప్రాబ్లం. 2.29 మైనస్ 0.95. ఓకే నెక్స్ట్ 9 లో 5 పోతే 4, 2 లో 9 సబ్ట్రాక్షన్ అవుతుంది. 12 లో 9 పోయినట్లయితే 3, 1.34. That's 2.25 from 5.68. ఇది మామూలు సింపుల్గా అయిపోతుంది. సింపుల్ సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చాలా సులభము. స్టెప్ లెక్కలని మీరు ఆలోచన చేయొద్దు. ఇవి చాలా సులభంగా ఉంటాయి. చూడండి స్టెప్ లెక్క ప్రాబ్లం చాలా సులభంగా ఉంటాయి. మీరు జాగ్రత్త చూడండి. ఎగ్జాంపుల్ 4. అభిషేక్ హ్యాడ్ 7.45 రూపీస్. ఈ బాట్ టోఫీస్ అంటే ఒక రకమైన చాక్లెట్లు అనమాట. ఫర్ 5.30 రూపీస్. ఫైండ్ ద బ్యాలెన్స్ లెఫ్ట్ అమౌంట్ అభిషేక్. అభిషేక్ దగ్గర డబ్బులు ఇంత ఉన్నాయి. ఎంత? 7.45 రూపీస్. అంటే 7 రూపీస్ 45 పైసా ఉన్నాయి. ఎంత కొనుక్కున్నాడు టోపీస్ అంటే బాట్ కొనుట 5 రూపీస్ 30 పైసా కొనుక్కున్నాడు. ఇంకెంత డబ్బులు మిగిలినాయి అంటే ఆ 5 రూపీస్ 30 పైసా ఇచ్చేస్తే ఇంకెంత ఉంటాయి అంతే కదా. అంటే మనం కొనుక్కున్న తర్వాత అప్పు పుట్టతనికి పూర్తిగా ఇచ్చేయాలి కదా. సో మనం ఫస్ట్ ఎంత డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ఆ డబ్బుల్లో కూడా ఇతని డబ్బులు ఎంత, ఇతని ఎంత కొనుక్కున్నది 5.30. సో మామూలు సబ్ట్రాక్షన్ చూసుకోండి, సింపుల్ గా ఉంటుంది. దాట్స్ ఆల్. స్టెప్స్ కూడా రాశారు చూడండి. ఉర్మిళాస్ స్కూల్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 కిలోమీటర్ 350 మీటర్ ఫ్రమ్ హర్ హౌస్. ఆమె హౌస్ నుండి, ఆమె బొమ్మ ఫిగర్ మనసులో వేసుకోండి. హౌస్ నుండి స్కూల్కి ఎంత దూరం ఉందంట? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 5 కిలోమీటర్ 350 మీటర్స్. సింపుల్ గా మనం గుర్తుపెట్టుకుని వెంటనే డెసిమల్ పాయింట్ లోకి వెళ్ళిపోండి. చెప్పా నేను, మీటర్ని కిలోమీటర్లోకి మార్చాలి అంటే 1000 తో డివిజన్ చేయాలి. 1000 తో డివిజన్ చేయాలంటే 1000th అవుతుంది. 1000th అంటే పాయింట్ తర్వాత చూడు. 1000th, 100th, 10th పాయింట్ సంఖ్య. సో మీరు గుర్తు మరలా చెప్తున్నాను. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉండాలి? 3 నెంబర్లు ఉండాలి. 3 నెంబర్లు ఉన్నాయి కదా, పాయింట్ తర్వాత 3 నెంబర్లు రాశాను. దాట్స్ ఆల్. She travels 1 kilometer 70 meters on foot, rest by bus. 1 కిలోమీటరు ఆ అమ్మాయి నడిచిందంట. సో 1 కిలోమీటర్ ఆ అమ్మాయి 1 కిలోమీటర్ 70 మీటర్స్
నడిచింది, కాలిబాట నడిచింది, కాలినడక నడిచింది. మిగతా రెస్ట్ మిగిలిన భాగం బస్సులో పోయింది. హౌ మచ్ డిస్టెన్స్ డస్ షీ ట్రావెల్ బై బస్? ఆమె ట్రావెల్ చేసింది, బస్సులో ట్రావెల్ చేసిన దూరం ఎంత? రైట్. ఇక్కడ చూడండి, వెంటనే ఇక్కడ కూడా చూడండి, 2 నెంబర్స్ ఏ ఉన్నాయి. అంటే 70 మీటర్స్ ని మనం కిలోమీటర్లో మార్చాలి అంటే 1000 తో డివిజన్ చేయాలి. సో 1000 తో డివిజన్ అక్కడ 2 నెంబర్లే ఉన్నాయి కాబట్టి 1/10 లో 0 రాసుకొని 100 తో 1000 తో రాశాం. ఇవి చాలా సులభం, చెప్పా, కన్వర్జేషన్ నేర్చుకోండి అంతే. ఈ మొత్తం డిస్టెన్స్ లో కూడా ఈ డిస్టెన్స్ మనం సబ్ట్రాక్షన్ చేయండి. $15, $8, 4 కిలోమీటర్ 280 meters ఆమె బస్సులో వెళ్ళింది. ఎగ్జాంపుల్ 7. కాంచన bought a watermelon weighing 5 kg 200 grams. సో ఆమె కాంచన అనే అమ్మాయి వాటర్ మిలాన్ కొనింది. ఎలా, ఎంత ఎంత బరువున వాటర్ మిలాన్ కొనింది? పుచ్చకాయ 5 kg 200 grams. సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. మీకు ఆల్రెడీ గ్రాముల్ని కిలోగ్రాము మాత్రం నేర్పించా, అవి వస్తేనే మనం సులభంగా చేయగలుగుతాము. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సి గేవ్, ఆ యొక్క పుచ్చకాయ వాటర్ మిలాన్ లోనే సి గేవ్ 2 kg 750 grams టు హర్ నైబర్. దాట్స్ ఆల్. చూడండి ఒకసారి, చెప్పేది మీరు గమనించండి జాగ్రత్త. నెక్స్ట్ ఇక్కడ నేనేమంటానంటే 5 kg 200 grams. సో 2 kg 750 grams. దీన్ని కూడా నేను సబ్ట్రాక్షన్ ఎలా చేస్తా చూడండి. సో 1 kg మనము 1 kgని గ్రామ్స్ లోకి మార్చుకోండి. 1 kg గ్రామ్స్ మార్చుకుంటే ఎంత అవుతుంది? 1 kgకి వచ్చి 1000 grams. ఆల్రెడీ 200 grams ఉన్నాయి. సో ఇది చూడండి సార్. ఇప్పుడు 1200 లో 750 తీసేస్తే ఎంత వస్తుంది చూసుకోండి ఒకసారి. 450 grams వస్తుంది. అంటే 750 grams కి 250 ప్లస్ కలిపిన తర్వాత 200 grams కలిపి సరిపోతుంది. మీరు ఇవి చాలా సులభంగా చేయొచ్చు. గ్రామ్స్ కానీ మీటర్స్ కానీ, గ్రామ్స్ ని కిలోగ్రాములోకి, మీటర్ను కిలోమీటర్లకు మార్చేటప్పుడు 3 నెంబర్లు ఉంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ రాసేయండి. 2 నెంబర్స్ ఉంటే 1/10 లో 0 రాయండి. 1 నెంబరే ఉన్నట్లయితే 1/10 1/100 లో 2 0 రాసుకొని నెక్స్ట్ నెంబర్ రాయండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లం చాలా సులభంగా వచ్చేసారు. మీరు చూడండి, ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూడండి. సబ్ట్రాక్ట్ ఇక్కడ ఫ్రమ్ ఉంది కదా, ఇక్కడ దీనికి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 20.75 మైనస్ 18.25. లైక్ డెసిమల్స్ కాబట్టి సులభంగా రాశాను. 5 5 0 7లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 5. ఇక్కడ చూడండి, 20లో 18 పోతే 2. మనకు ఐడియా వచ్చేసింది. కాదు, మీ ఆలోచన విధానం చూడండి ఒకసారి. మీరు ఇలా చేస్తారు కదా, చూసుకోండి. దాట్స్ ఆల్. 1లో 1 0 అవుతుంది. 2 రూపీస్ 50 పైసా. దాట్స్ ఆల్. ఇక్కడ చూడండి, ఇవి లైక్ డెసిమల్స్ కాదు. పాయింట్ తర్వాత డెసిమల్ ప్లేసెస్ 2 ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు. సో దీనికి ఏం చేద్దాము, 250లో మనము ఎక్స్ట్రీమ్ సైడ్ 2 zeros పెట్టు, ఎందుకని ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి. 202 54. సో ఇక్కడ మనం 9 9 10. 10లో 4 పోతే 6. 9లో 5 సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 4. 9లో 2 7 4 47.46 మీటర్స్.
ఇక్కడ కూడా 8.40 రూపీస్ మైనస్ 5.36. ఎందుకని లైక్ డెసిమల్స్ కనపడుతుంది మనకి. డెసిమల్ ప్లేసెస్ మనకు లైక్ డెసిమల్స్ గురించి మీకు తెలిసి గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటేనే ప్రాబ్లమ్స్ చాలా సులభంగా ఉంటాయి మీకు. ఈ కథ 40 మైనస్ 36 అంటే 4 అలా రాసుకోవచ్చు. మనం ఇట్లా చేద్దాం సింపుల్ గా. 3 మైనస్ 3 అంటే 0. 8లో 5 అంటే 3. దట్స్ 3.04. సబ్ట్రాక్ట్ 2.051 km కిలోమీటర్ ఫ్రమ్ 5.206 కిలోమీటర్ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. చాలా సులభంగా చేద్దాం చూడండి. లైక్ డెసిమల్స్ కంటే ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి, ప్లసెస్ ఇక్కడ 3 డెసిమల్స్ లైక్ డెసిమల్స్. సో 5.206 మైనస్ 2.051. సో ఇక్కడ ఓకే రైట్. నెక్స్ట్ దీంట్లో కూడా ఇవి తీసేయాలి. 2.107 kg ఫ్రమ్ ఇక్కడ నుంచి ఈ నెంబర్ని 0.314 ని మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. 3 10లో 9, 10లో 1 సబ్ట్రాక్షన్ 9, 10లో 3 పోతే 7. 1.73 kg. 1.793 kg అంటే 1 kg 793 grams. ఇక్కడ మామూలుగానే ఫ్రమ్ అని ఇవ్వకుండా ఇలా ఈ నెంబర్ మైనస్ అంటే 9.756 మైనస్ 6.280 సబ్ట్రాక్ట్ చేయమంటారు. చాలా సులభంగా చేయొచ్చు. ఏముంది లైక్ డెసిమల్స్. సో 9.756 మైనస్ 6.280. సో 6. 15 మైనస్ 8 7. 6 మైనస్ 2 4 పాయింట్. ఓకే ఇక్కడ జాగ్రత్త చూడండి. 3.476 ఇక్కడ లైక్ డెసిమల్స్. ఓకే 21.05. 15.27. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ మీకు బాగా గుర్తుంది కదా. సో 15 మైనస్ 7 8. 9 మైనస్ 2 7. నెక్స్ట్ 20 మైనస్ 15 5. నెక్స్ట్ ఇక్కడ లైక్ డెసిమల్స్ కాదు, ఇక్కడ 1 డెసిమల్ పాయింట్, ఇక్కడ 2 డెసిమల్ పాయింట్. సో ఇక్కడ 0 ఎక్స్ట్రీమ్లీ 0 పెట్టుకోండి. 18.50 6.79. సో 1 14లో 7 సబ్ట్రాక్ట్ 7. 17లో 6 పోతే 11. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 డెసిమల్ ఉన్నాయి. నెక్స్ట్ 10లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే 3. 9లో 4 సబ్ట్రాక్షన్ అయితే 5. ఇక్కడ చూడండి 15 మైనస్ 8 7 1. దాట్స్ ఆల్. రాజు బాట్ ఏ బుక్ ఫర్ 35 రూపీస్ 65 paisa. He gave 50 rupees to the shopkeeper. How much money did she get back from the shopkeeper? చాలా స్పీడ్ గా మనం చదువుకోవచ్చు. అతను బాట్ కొన్నాడు. ఏం కొన్నాడు? పుస్తకం కొన్నాడు. ఎంతకి? 35 రూపీస్ 65 paisa. అది ఎంత డబ్బులు ఇచ్చాడు? 50 రూపీస్ ఇచ్చాడు. 50 రూపీస్ లో డెసిమల్స్ లేవు కాబట్టి 2 zeros పెట్టుకోండి. ఓకే
10లో 5 అయినట్లయితే 5, 9 - 6 3, 9 - 5 4, 4 - 3 1. That's all. How much money did he get back from షాప్ కీపర్ ఎంత వచ్చిందంటే ఎంత వచ్చింది. 50 రూపాయలు డబ్బులు ఇచ్చాడు, ఈ పుస్తకం కొన్నాడు, ఎంత డబ్బులు రిటర్న్ వస్తాయి, అంతే కదా. 14 రూపీస్ 35 పైసా. నెక్స్ట్, రాణి హ్యాడ్ 18 రూపీస్ 50 పైసా. వన్ ఐస్ క్రీమ్ కొన్నది, ఒక ఐస్ క్రీమ్. షీ బాట్ వన్ ఐస్ క్రీమ్ 11 రూపీస్ 75 పైసా. హౌ మచ్ మనీ డస్ షీ హ్యావ్ నౌ? ఎంత డబ్బులు వస్తాయంటే సింపుల్, ఉన్న డబ్బులు ఎంత? 18 రూపీస్ 50 పైసా లోకుండా 11 రూపీస్ 75 పైసా మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఇంకెంత డబ్బులు ఉన్నది తెలిసిపోద్ది. అంటే ఐస్ క్రీమ్ ఉన్నప్పుడు ఈ డబ్బులు మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ డబ్బులు పోను, మిగిలిన డబ్బులు మనవి, రిమైనింగ్ మనీ మనది. మామూలు తీసివేతలాగే చేస్తున్నాము, గమనించండి. ఓకే, 6 రూపీస్ 75 పైసా. స్టెప్స్ చూసుకోండి. నెక్స్ట్, టీనా హ్యాడ్ 20 మీటర్ 5 సెంటీమీటర్ లాంగ్ క్లాత్. షీ కట్స్ 4 మీటర్ 50 సెంటీమీటర్ లెంత్ ఆఫ్ క్లాత్ ఫ్రమ్ దిస్ మేకింగ్ కర్టన్. కర్టన్ చేయడానికి ఇంత కట్ చేసింది ఈ మొత్తం ఉన్న బట్టలో ఉండా. సో ఎంత? హౌ మచ్ క్లాత్ ఈజ్ లెఫ్ట్ విత్ హర్? ఇంకా ఆమె దగ్గర మిగిలి ఉన్నది ఎంత అని అడుగుతున్నారు. లెఫ్ట్ అంటే మిగిలి ఉన్న. సో 20.05 మీటర్స్. వెంటనే మనం మార్చుకోవాలి, దీంట్లో డెసిమల్ ప్లేస్ లో మార్చి చాలా సులభంగా అయిపోతుంది మన పని. మీటర్ 55 సెంటీమీటర్స్. దీన్ని మన పద్ధతిలో ఇంకో పద్ధతి కూడా మన దగ్గర ఉంది, చూడండి. 20 మీటర్ 5 సెంటీమీటర్. ఏదైనా ఈ పద్ధతే చాలా సులభము. ఇది ఊరక మీకు చెప్తున్నా ఒకట. 4 మీటర్ 50 సెంటీమీటర్. ఓకే, సెంటీమీటర్లో 5 సెంటీమీటర్లో 50 సెంటీమీటర్ మనం సబ్ట్రాక్షన్ చేయలేం కదా. 1 మీటర్ మనము సెంటీమీటర్లో మాత్రం 9 మీటర్స్ 105 సెంటీమీటర్స్ అవుతుంది. 105 లో గుండా 50 మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 55 సెంటీమీటర్స్. 19 లో 4 మీటర్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 15 మీటర్స్. 15 మీటర్స్ 55 సెంటీమీటర్స్. 15 మీటర్స్ 55 సెంటీమీటర్స్. ఇది మీకు చాలా సులభంగా చేయడానికి డెసిమల్ గా మార్చుకోండి, ప్రతి ప్రాబ్లం సులభంగా చేయండి. ఈ స్టెప్స్. నెక్స్ట్, నమిత ట్రావెల్స్ 20 కిలోమీటర్ 50 మీటర్ ఎవ్రీడే. ప్రతిరోజు ఇంత ప్రయాణిస్తుంది ఆవిడ. అవుట్ ఆఫ్ దిస్ షీ ట్రావెల్స్ 10 కిలోమీటర్ 200 మీటర్స్ బై బస్, రెస్ట్ బై ఆటో. చూడండి, ఇంత మొత్తము డిస్టెన్స్ ఎంత ప్రతిరోజు ట్రావెల్ చేస్తుంది అంటే 20 కిలోమీటర్ 50 మీటర్. వెంటనే మన డేటా వెళ్ళిపోయి డెసిమల్స్ వెళ్ళిపోదాం. 20.05. ఎందుకని 050? ఎందుకని అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1/10 లో 0 పెట్టుకుని మిగతా 2 నెంబర్స్ రాశారు. నెక్స్ట్, ఎంత ట్రావెల్ చేసిన బస్సులో? 10 కిలోమీటర్ 200 మీటర్స్. సో ఇంకా రెస్ట్ ఆటోలో అంటే మిగతా ఈ మొత్తం భాగంలో కూడా ఈ 20 కిలోమీటర్స్ 50 మీటర్స్ లో కూడా 10 కిలోమీటర్స్ 200 మీటర్స్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మిగిలిపోయినది ఎంతో వచ్చుద్ది. సో ఇక్కడ మామూలే 0, 5, 0లో 2 సబ్ట్రాక్షన్ అవ్వదు కాబట్టి 1, 9, 10. 10లో 2 పోతే 8, 9. 9.850. 9.850 అంటే మీరు జాగ్రత్త గమనించండి. 9 కిలోమీటర్ 850 మీటర్స్ ఆటోలో ట్రావెల్ చేసింది. హౌ మచ్ డిస్టెన్స్ డస్ షీ ట్రావెల్? మీరు ప్రాబ్లం చదవండి, ప్రాబ్లం ఎలా చేయాలో తెలుసుకోండి, స్టెప్స్ చూసుకోండి సార్.
ఆకాష్ పాట్ వెజిటబుల్స్ వేయింగ్ 10 kg. 10 కేజీలు వెజిటబుల్స్ కొన్నారు, 10 kg. అవుట్ ఆఫ్ దీస్ ఆనియన్స్ ఎంత? 3 kg, 500 grams. టమోటాస్ 2 kg, 75 grams. నా పొటాటోస్ కూడా కొనరు, ఎంత కొనరో తెలియదు. మీనే ఈ 10 కేజీల్లో ఇవి రెండుతో పాటు అదనంగా పొటాటోస్ కొనరు. ఆ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ పొటాటోస్? ఆ పొటాటోస్ వెయిట్ అంటే బరువు ఎంత? సో ముందు ఏం చేయాలి, ఇవి రెండు వస్తువులను యాడ్ చేసుకుంటే ఇంకా మిగిలిపోయింది యాడ్ చేస్తేనే కదా దీనికి వచ్చేది. సో ముందు ఈ రెండు వస్తువులు ఎంత? 575 grams, 5 kg. చూడండి, 5 kgకి ఎంత యాడ్ చేస్తే 10 kg వచ్చుద్ది అంటే ఏం చేయాలి? 10 kgs లో గుండా ఈ 5 kg 575 grams తీసేసి వచ్చుద్ది కదా. అంటే మొత్తం బరువులో గుండా ఈ రెండు వస్తువుల బరువును మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మూడో వస్తువు పొటాటోస్ వస్తువు యొక్క బరువు వస్తుంది, వెయిట్ వస్తుంది. సో దీన్ని కూడా మనము డెసిమల్ పాయింట్ లోకి మారుద్దాము. ఫోర్ కేజీ 425 grams పొటాటోస్ కొన్నారు. స్టెప్స్ చూసుకోండి ఒకసారి. సో స్టెప్స్ నీట్ గా రాశాను. వెయిట్ ఆఫ్ వెజిటబుల్స్ బాట్, నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఆనియన్స్, వెయిట్ ఆఫ్ టమోటాస్, ఇవి రెండు యాడ్ చేసేసి ఈ దీంట్లో కూడా మనం 10 kg సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది. చూడండి, మీకు స్టెప్స్ రాశాను, జాగ్రత్త చూసుకోండి. దట్స్ ఆల్. ఇంతవరకు మనకి 6th క్లాస్ మ్యాథమెటిక్స్ లో 8.4 ఎక్సర్సైజ్ మరియు కాన్సెప్ట్ రెండు కూడా వివరంగా చెప్పడం జరిగింది. మీకు నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.